హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి రాగల 48 గంటలు మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో అల్పపీడనం బలపడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఈరోజు కూడా కోస్తాంధ్ర తీరం వెంబడి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. రాగల 2 రోజులు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన భారీ అల్పపీడనం మరింత బలపడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో రాగల 48 గంటలు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో రాగల 2 రోజులు ముంచెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగస్టు నెలలో ఎక్కువగా ఈ అల్పపీడనాలు పశ్చిమ బెంగాల్ సమీపంలోనే ఏర్పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కొంతమేర తక్కువగానే కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. గత అర్ధరాత్రి ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో కూడా ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వర్షాల్లో పక్కనే చాలా వేరియేషన్ కనబడుతున్నాయి. పక్కనే ఒక ఊరిలో పడితే మరొక ఊరిలో పడకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాలో పడే అవకాశం ఉంది. ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గత అర్ధరాత్రి భారీ వర్షాలు ముంచెత్తాయి. అలాగే ఈరోజు కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాలో నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అల్పపీడనం ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావం కొంతమేర తెలంగాణపై ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, మహబూబానగర్, నాగర్ కర్నూల్, పనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలకు ఉరుములతో పడే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్టుగా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ రాత్రి వేళ నమోదవుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే పగల వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో కూడా 31 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పగలంతా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యి రాత్రి అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజులు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం డైలీ మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.